కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంతన్నారు ఇంతన్నారు, ఇక సత్తా ఏంటో చూపిస్తామని కూడా అంటున్నారు. కానీ తీరా టైం వచ్చేసరికి మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఎస్, ఇప్పటి వరకు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనేది మీ అందరికీ చాలా బాగా తెలిసిపోయి ఉంటుంది. అండ్ పక్కన ప్లే కూడా అవుతోంది మాజీ సీఎం కేసీఆర్ గురించి. అసలు మాజీ సీఎం కేసీఆర్ ఈ వన్ డే షో వెనక ఉన్న అసలు రీజన్స్ ఏంటి? ఒక్క సంతకం కోసమే ఇంత డ్రామా చేస్తారా? డ్రైవర్షన్స్ కోసం జగడాలకే తెరలేపేశారా అనేవి మనకు వినిపిస్తున్న మేజర్ ప్రశ్నలు. దీని గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్తో మాట్లాడదాం. సో ఎస్ సార్, అంటే సంతకం కోసమే వచ్చి వెళ్ళారంటే దానికి రీజన్ ఏంటి అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఒక పీరియడ్ వరకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు. అందుకే సభను బహిష్కరించాలనుకునే వాళ్ళకు కూడా అడపాదడపా వచ్చి పోవాల్సిందే. సో అందువల్ల అదేదో సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని మనం ఆరోపించలేము. అది వ్యూహాత్మకంగానే సభ్యత్వం కోల్పోకుండా ఉండటానికి మధ్యలో సంతకం పెడతారు. మీరు అన్నట్లు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు కనుక, ఆయన దుబాకా ప్రజల ఎమ్మెల్యేగా గెలిపించారు కనుక బాధ్యత అసెంబ్లీకి రావడం. సో అత్త మీద కోపం దుత్త మీద తీసుకున్నట్లు అని సామెతం తెలుగులో. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపాన్ని దుబాక ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన రిఫ్లెక్ట్ కాకూడదు. సో అసెంబ్లీలో అనుకూల వాతావరణం లేదా, అసెంబ్లీలో కేసీఆర్ అవమానించే అవకాశం ఉందా, రేవంత్ రెడ్డి నేను అన్ని సర్వ గౌరవాలు ఇస్తాను అని చెప్పినంత మాత్రం మనం ఏమీ నమ్మలేము. అందువల్ల అసెంబ్లీలో ఏ రకమైన పరాభవం వస్తుంది ఇవన్నీ ఉండవచ్చు. కానీ బట్ స్టిల్ అసెంబ్లీకి అయితే వెళ్ళాలి కదా. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి నిజంగానే పరాభవం జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడాలి. అల్టిమేట్గా ప్రజా సమస్యలు లేవనెత్తే క్రమంలో ప్రభుత్వం కనుక కేసీఆర్ను అవమానిస్తే అది ప్రజలకు తాకుతుంది, కేసీఆర్కు తాకదు. సో ఎందుకంటే కేసీఆర్ ఇండివిజువల్గా వెళ్ళడం లేదు, ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష నేతగా వెళ్తున్నాడు కనుక ప్రజా సమస్యలు లేవనెత్తే క్రమంలో అధికార పార్టీ ఏ దాడి చేసినా అది ప్రజలకే తాకుతుంది. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు పాలిటిక్స్లోనే కాదు, నాలాంటి వాళ్ళు మీడియాలో ఉన్నారు, మమ్మల్ని రోజు అనడం లేదా, కింద కామెంట్ చూస్తే అర్థమవుతుంది ఎంత బూతులు తిడుతుంటారు. సో కానీ వాటిని ఏం పట్టించుకోము, ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడాలనుకుంటున్నా అది నచ్చని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది పరిష్కారమే కాదు. అలాంటప్పుడు శాసనసభకు పోటీ చేయకుండా పార్టీ పదవులకే పరిమితమై శాసనసభ పదవుల్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఒక మార్గం. ఒకవేళ లేదు అధికారంలోకి వస్తామని కొని పోటీ చేస్తాం, ఎమ్మెల్యే అయ్యాం, ఇప్పుడు రాజీనామా చేయలేము అనుకుంటే అట్లీస్ట్ సభ ప్రతిపక్ష నేత పదవిలోనైనా వేరే వాళ్ళని కూర్చుండబెట్టాలి. ఇప్పుడు హరీష్ రావును డిప్యూటీ లీడర్ ఆఫ్ ద పార్టీగా చేశారు, అతన్నే అపోజిషన్ లీడర్గా చేస్తే అయిపోతుంది కదా. ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్. అంటే కేసీఆర్తో పోలిక కాదు కానీ బట్ సర్టన్లీ కాంపిటెంట్ ఇఫ్ నాట్ ఈక్వల్. సో మీకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక కేటీఆర్నైనా ఫ్లోర్ లీడర్ చేయొచ్చు, లేదంటే హరీష్ రావు కూడా ఈక్వల్లీ కాంపిటెంట్ కనుక ఆయనను ఫ్లోర్ లీడర్ చేయొచ్చు. అప్పుడు కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉండవచ్చు. మీకు అదొక పద్ధతి. మీకు దేశంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో హోదా తీసుకున్నప్పుడు స్టాట్యుటరీ పొజిషన్ అది. పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ప్రకారం అపోజిషన్ లీడర్ ఇది చట్టరీత్యా ఉన్న పొజిషన్ ఇది. సో ఆ స్టాట్యుటరీ పొజిషన్, లీడర్ ఆఫ్ ద పొజిషన్ క్యాబినెట్ హోదా ఉంటుంది. లీడర్ ఆఫ్ ద పొజిషన్కు ఒక పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుంది. ఇది షాడో చీఫ్ మినిస్టర్. బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్ మనం అనుసరిస్తున్నాం కనుక అపోజిషన్ లీడర్ ఇస్ కన్సిడర్డ్ షాడో ప్రైమ్ మినిస్టర్, షాడో చీఫ్ మినిస్టర్. అందువల్ల తప్పనిసరిగా కేసీఆర్ సభకు వెళ్ళాలి. సభలో అవమానాలు ఎదురవుతాయి అనుకుంటే దాన్ని ఎదుర్కొనే పద్ధతి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నేతల్ని గౌరవించిన సాంప్రదాయం ఏమీ లేదు కదా, ప్రతిపక్ష పార్టీలు స్పేర్ చేసిన సాంప్రదాయం కూడా ఏం లేదు కదా. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గవర్నమెంట్ ఇస్తే మాకు ఇవ్వాలని అడిగారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇస్తే అపోజిషన్కి ఇచ్చారా? సో ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు వ్యవస్థను. సో అందువల్ల బీఆర్ఎస్ ఎందుకు అతీతమేం కాదు కదా, ప్రతిపక్షాలకు అసలు మనుగడ లేకుండా
ఉనికి లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకొని శాసనసభా పక్షాలను విలీనం కూడా చేశారు కదా. సో ఈ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేశారు, టీడీపీ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేశారు, సిపిఐకున్న ఒక్క సభ్యుని తీసేసుకున్నారు. ఇవన్నీ కేసీఆర్ హయాంలో జరిగింది కదా. అందువల్ల ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్లే బుక్. అది రాజకీయాల ప్లేబుక్లో ఎవరైనా అదే చేస్తున్నారు. అందువల్ల స్టిల్ ఆయనను పోయి రావాలని శాసనసభకు, ఆయనను ప్రతిపక్ష నేతగా పోరాడవలను. అయితే శాసనసభలో ఏమయ్యేది ఉన్నది, ఆడ మాట్లాడకపోయినా ఏది ఏమున్నది అనే ధోరణి నాయకులకు కూడా అన్నట్టుంది. అందుకే బయట ఎక్కువగా మాట్లాడతారు, శాసనసభలో పట్టించుకోకుండా ఉంటున్నారు. అయితే ప్రెసెంట్ మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం, ఇటు ఏపీలో అండ్ తెలంగాణలో కూడా. సార్, ఇద్దరు కూడా ఇటు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ అటు జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండటం, ఇక్కడ కేసీఆర్ రాకుండా ఉండటం చూస్తున్నాం. ఈ ట్రెండ్ని ఎలా చూడాలంటారు ఇద్దరు నేతలకు సంబంధించి? అట్ ద సేమ్ టైం ఇప్పటికే బీఆర్ఎస్ సైతం తమ గొంతు వినిపించకుండా జరజగడానికి వాళ్ళే తెరలేపారు, ఆ తర్వాత వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బీఆర్ఎస్ వాళ్ళే జగనాన్ని తెరలేపారు అని మీరు ఆరోపిస్తే నేనేం చేయలేను. అది కాంగ్రెస్ పార్టీ వైఖరి, నా వైఖరి కాదు, మీ వైఖరి ఉండకూడదు కూడా. అలా జగనానికి ఎవరు తెరలేపారు ఎవరు తెరలేపలేదు అన్నది ఆ జడ్జిమెంట్లు నేను ఇవ్వలేను. కానీ అక్కడ జగన్కు కేసీఆర్ కూడా ఒక తేడా ఉంది. జగనేమో మీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని నిరసనగా సభకు వెళ్ళడం లేదు. ఇక్కడేమో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా కేసీఆర్ సభకి వెళ్ళడం లేదు. అందువల్ల ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. ఇద్దరు కూడా ఒకటే ప్రిన్సిపల్ ఏంటంటే వారు అది ఓటమిని అంగీకరించలేకపోతున్నారు, ఓటమిని జీర్ణించలేకపోతున్నారు. సో తాము అన్నీ బాగా చేసినా ప్రజలెందుకో మేము నచ్చక ఓటేశారు, లేదా సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్. సో ఇది ఇద్దరు నాయకులకు ఉన్న అభిప్రాయం. జగన్ అయినా కేసీఆర్ అయినా స్టిల్ అనేబుల్ టు డైజెస్ట్ అండ్ అప్రిషియేట్ ఎలక్షన్ రిజల్ట్స్. ఇప్పుడు తెలంగాణలో 2 ఏళ్ళైనా కూడా అంగీకరించే సిద్ధంగా లేదు. రెండవది, తన ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి కావడానికి కూడా అంగీకరించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా అన్యాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా సీనియరు, ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అయినా నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూడలేను, గుర్తించలేను అని జగన్ అంటే ఎట్లా? ఇక కేసీఆర్ అయితే అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడం అసలు భరించలేకపోతున్నారు. అది రెండవ క్వశ్చన్. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చుంటే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూర్చోవడాన్ని ఊహించలేకపోతున్నాడు. అఫ్కోర్స్ ఇటీవల రేవంత్ రెడ్డి వచ్చి కరచాలనం చేస్తే లేచి నిలబడ్డాడు. అప్పుడు నేను కేసీఆర్ సంస్కారాన్ని కూడా ప్రశంసించాను. సో తనకన్నా రాజకీయాల్లో జూనియర్ అయినా ప్రజలిచ్చిన ముఖ్యమంత్రి పదవిని గౌరవించి ముఖ్యమంత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు లేచి నిలబడి అభివాదం చేశారు. ముఖ్యమంత్రి కూడా హుందాతనాన్ని ప్రదర్శించి ప్రధాన ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, పరామర్శించారు. అందువల్ల అదొక మంచి సాంప్రదాయం. సో అందువల్ల ఇద్దరు నాయకులకు కూడా ఇక్కడ సమస్య ఏంటంటే తమ రాజకీయ ప్రత్యర్థులు సీనియర్లైనా జూనియర్లైనా ఆ సీట్లో కూర్చోవడాన్ని భరించలేకపోతున్నారు. మూడవది ఏంటంటే తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులు తమకే గుర్తొస్తున్నాయి. సో తాము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అయినా కేసీఆర్ అయినా ప్రతిపక్షాన్ని తృణీకరించారు. మనకు తెలియంది కాదు, ప్రతిపక్షాలను సస్పెండ్లు చేశారు, అఖిలపక్ష మీటింగ్లు పెట్టడానికి కూడా ముందుకు రాలేదు, అసలు ప్రతిపక్షాలను ఉనికినే గుర్తించలేదు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సో అందుకే అంటారు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కొన్ని మంచి సాంప్రదాయాలను నెలకొల్పితే తర్వాత టైంలో ఉపయోగపడుతుంది. కానీ మంచి సాంప్రదాయాలను నెలకొల్పకపోతే తర్వాత కాలంలో జరుగుతుంది. కోడలు అత్తను బాగా చూసుకోకపోతే ఆ కోడలు అత్తగా మారిన తర్వాత ఆ కోడలు అత్తగా మారిన కోడలను వాళ్ళ కోడలు కూడా అదే అంటుంది, నువ్వు చూసుకున్నావు మీ అత్తను అంటారు. మీ అత్త నువ్వు ఎట్లా చూసుకున్నావు మేము చూడలేదన్నా, పెళ్ళైన మొదట్లో మీ అత్తతో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు చూసావు కదా, అందువల్ల నేను కూడా నీతో అలాగే బిహేవ్ చేస్తున్నా అంటారు. సో అదే జరుగుతుంది. అందువల్ల తాము ప్రతిపక్షం పట్ల ఏ వైఖరి అనుసరించామో వాళ్ళకి మర్చిపోలేదు. కేసీఆర్ మర్చిపోలేదు, జగన్ మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడును ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీని కూడా లాక్కొచ్చి నానా అన్యాయంగా తన పార్టీ సభ్యులు అవమానిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మందలించలేదు కదా. సో అందువల్ల అది గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది, న్యూటన్స్ లాస్ ఆఫ్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇప్పుడు తాము అధికారంలో లేరు, తాము ప్రతిపక్షంలో కూర్చున్నాయి, బండ్లైనాయి, బండ్లు ఓడలైనాయి, ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అటాక్ చేస్తారని తెలుసు. అందువల్ల ఇక 4వ కారణం ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడినా మాట్లాడకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో మీడియా ఉంది, బహిరంగ సభలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి ప్రజలకు చేరువేయటానికి.
ప్రజలు అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది అంత సీరియస్గా తీసుకుంటలేరు. అందువల్ల అసెంబ్లీ ప్రజలు దృష్టిని ఆకర్షించే స్థాయిలో అసెంబ్లీ లేవు. అందువల్ల కూడా ఏమవుతలేదు, దీనికి ఎలక్ట్రల్గా ఏమైనా నష్టమవుతుందా? ఇప్పుడు ప్రజలందరూ సీరియస్గా భావించి అసెంబ్లీకి రానందుకు ఓ నాయకునికి వ్యతిరేకంగా కనుక ప్రజలు భావిస్తే రాయరాను నాయకులు పరిగెత్తుకుంటూ వస్తారు. సో అందువల్ల ప్రజలు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు, ఎందుకు సమయం వృధా అని. కేసీఆర్ లాంటి వాళ్ళకైతే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, బలమైనటువంటి పిల్లలు ఉన్నారు. అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, సమర్థవంతంగా శాసనసభలో కేసీఆర్ లేని లోటును తీర్చగలిగే సమర్థులు కూడా ఉన్నారు. అందుకే వచ్చి ఏం చేస్తాం, వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేత మాట అనిపించుకోవాలి, రేవంత్ రెడ్డి ముందు నిలబడాలి, రేవంత్ రెడ్డితో మాట అనిపించుకోవాలి, ఇదంతా ఎందుకు, ప్రశాంతంగా వచ్చిపోతే అలా అర్చి ఇలా పోతే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అసలు కేసీఆర్ తర్వాత ఎవరు అనేది మేజర్ క్వశ్చన్. ఎప్పటి నుండో వినిపిస్తున్న ప్రశ్న కూడా. హరీష్ రావు అని కొందరు అంటూ ఉంటే కాదు కేటీఆర్ఏ అని మరికొందరు అంటూ ఉంటారు. అయితే మా బాస్ కేసీఆర్, ఆ తర్వాత అందరూ సమానమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక తాజాగా హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు నియమితులవ్వడం, ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు సైతం బాధ్యతలను అప్పగించారు. మరి ఈ నిర్ణయాలను అసలు ఎలా చూడాలి అనేది ఇప్పుడు సార్తో డిస్కస్ చేద్దాం. సుయేష్ సార్, ఒక్కసారిగా ఇటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావును నియమించడం ఎలా చూడాలి అంటారు? ద సేమ్ టైం ఫస్ట్ నుండి కవిత వైఖరి కూడా ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆవిడ హరీష్ రావును టార్గెట్ చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్కు సంబంధించి హరీష్ రావును. సో కవితకు సైతం ఎండ్ మొత్తానికి కూడా ఒక సిగ్నల్ అని చెప్పుకోవాలా, హరీష్ రావుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది అంటూ. కవితను దృష్టిలో పెట్టుకునో, కవితకు సిగ్నల్ ఇవ్వటానికో కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటానని అనుకోను. నాకున్న సమాచారం ప్రకారం కేసీఆర్ అసలు కవిత ఫినామినాను కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా మీరు కూడా పట్టించుకోకండి అన్నారు. ఎందుకంటే కవిత ఏమీ బీఆర్ఎస్లో భూకంపం సృష్టించలేదు కదా, బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున వలసలేమీ కవిత శిబిరానికి పోలేదు. ప్రజల్లో కవిత తిరుగుతుంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రజా సమీకరణ కవిత వైపుగా ఏమీ రావడం లేదు. అయితే కవిత కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నది, ఆ క్వశ్చన్స్ బీఆర్ఎస్ని ఎంబరాస్మెంట్ గురి చేస్తున్నాయి. కవిత రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఆయుధాలు అవుతున్నాయి. సో పబ్లిక్ డొమైన్లో బీఆర్ఎస్ పార్టీ అప్రతిష్ట కావటానికి ఉపయోగపడుతున్నాయి. అంతే తప్ప పార్టీకి పెద్దగా రాజకీయంగా షేక్ చేయడం లేదు కవిత తిరుగుబాటు. అందువల్ల కవితను దృష్టిలో పెట్టుకునే హరీష్ రావుకు డిప్యూటీ పార్టీ లీడర్గా అసెంబ్లీలో ఇచ్చాడని నేను అనుకోను. బట్ ఒకటి మాత్రం నిజం, కవిత తిరుగుబాటు తర్వాత హరీష్ రావు ఇండిస్పెన్సిబుల్ అయ్యాడు. ఇంకా హరీష్ రావు పొజిషన్ బీఆర్ఎస్లో మరింత కన్సాలిడేట్ అయిన మాట నిజం. దానివల్లనే ఉపనాయకుడిగా ఇచ్చారు కవితను సిగ్నల్ ఇవ్వటానికని నేను అనుకోను. కానీ కవిత తిరుగుబాటు హరీష్ రావు అనివార్యతను పెంచింది. హరీష్ రావుకు వ్యతిరేకంగా కవిత పోరాటం, ఎందుకంటే ఫ్యామిలీలో హరీష్ రావును కనుక పక్కన పెడితే తనకు కేటీఆర్కు మధ్యనే ఉంటుంది అనేది కవిత ఈక్వేషన్, కవిత స్కెచ్. కానీ కవిత తిరుగుబాటు వల్ల కవిత ఏది జరగకూడదని అనుకుందో అదే జరుగుతుంది. హరీష్ రావు మరింత కన్సాలిడేట్ అయ్యాడు. మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వరంగల్లో బీఆర్ఎస్ సభలో హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ ఫ్లెక్సీలు తప్ప ఇంకా ఎవరి కటౌట్లు కనిపించలేదు. అందులో హరీష్ రావు కటౌట్ అసలే కనిపించలేదు. ఆ సభకు హరీష్ రావు దాదాపు దూరం ఉంచారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు హరీష్ రావును తిరిగి ఉపనాయకుడిగా చేసే స్థాయికి వచ్చింది. అంటే క్లియర్గా కవిత చేసిన టార్గెట్ అది రివర్స్లో హరీష్ రావుకి ఉపయోగపడింది. సో అంతవరకు నిజం. ఇక హరీష్ రావు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఇండిస్పెన్సిబుల్. హరీష్ రావు స్ట్రెంగ్త్ ఏంటంటే ఆయనకున్న శక్తి సామర్థ్యాలు, ఆయనకున్న ప్రజా సంబంధాలు, పార్టీలోనూ బయట హరీష్ రావుకు ఉన్నటువంటి గుడ్ విల్. మీకు ఈవెన్ రాజకీయ ప్రత్యర్థుల్లో కూడా హరీష్ రావు అంటే ఆ గుడ్ విల్ ఉంటుంది. ఎందుకంటే ఆయన డీల్ చేసే వ్యవహార సరళి కావచ్చు, ఆయన ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరు కావచ్చు. నిన్నకాక చూడండి, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పై చేయి సాధించింది. కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యత హరీష్ రావు పుణ్యమాన్ని సాధించగలిగారు. సో ఎలక్టోరల్లీ హరీష్ రావు ప్రూవెన్ టు బి ఇండిస్పెన్సిబుల్. పార్టీలోనూ బయట ప్రజల్లోనూ బీఆర్ఎస్ ఫాలోయింగ్లోనూ తిరుగులేని గుర్తింపు ఉంది. సో అందువల్ల హరీష్ రావును ఉపనాయకుని చేయడం ద్వారా
మరోసారి రుజువైంది ఏంటంటే హరీష్ రావు ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ బీఆర్ఎస్ అని. అన్నిటికీ మించి హరీష్ రావు ఏం పార్టీని డిస్టర్బ్ చేయడం లేదు. సొంత కూతురు కవిత డిస్టర్బ్ చేసినా మేనల్లుడైన హరీష్ రావు ఇప్పటి వరకు పార్టీని డిస్టర్బ్ చేయలేదు. ఇన్నిసార్లు కేటీఆర్ హరీష్ రావును పక్కకు పెట్టారు అని ఎన్నిసార్లు వార్తలు వచ్చినా హరీష్ రావు బహుశా మౌనవేదన అనుభవించి ఉండాలి తప్ప బయటికి వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా తన కృషి ఉంది, కానీ కాళేశ్వరం ఇనాగ్రేషన్ అప్పుడు హరీష్ రావు అక్కడ లేడు. నాకు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, రాజకీయ వర్గాల కథనాల ప్రకారం టీవీలో ఇంట్లో కూర్చొని లైవ్లో టీవీ చూడాల్సిన పరిస్థితి అని అన్నారు. ఎంత నిజమో తెలియదు కానీ. సో హరీష్ రావు ఇటీవల వరంగల్ బహిరంగపడు ఇలా అనేక సందర్భాల్లో హరీష్ రావును పక్కకు పెట్టిన మాట నిజం. ఆ సమయంలో ఆయన ఆవేదన పడి ఉంటాడు, మౌనవేదన పడి ఉంటాడు, కానీ బయటికి వచ్చి ఎన్నడూ కేసీఆర్కి వ్యతిరేకంగానో పార్టీకి వ్యతిరేకంగానో ఈవెన్ కేటీఆర్కి వ్యతిరేకంగా కూడా ఒక్క మాట అనలే. ఈవెన్ ఆ మాట కడితే కేటీఆర్ కూడా బహిరంగంగా ఎక్కడ హరీష్ రావును తగ్గించే రీతిలో మాట్లాడలేదు. సో అందువల్ల మొదటి నుంచి కూడా ఆ రకమైన డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నారు కూడా. సో హరీష్ రావు ఏంటంటే కేసీఆర్ ఉన్నంత కాలం ఐ డోంట్ థింక్ హరీష్ రావు విల్ ఎవర్ రివోల్ట్. సో కేసీఆర్ యాక్టివ్గా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నంత కాలం హరీష్ రావు తిరుగుబాటు అనేది జరగదు. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ వర్గాలలో చూసినా కూడా ఆ ధైర్యం, ఆ సాహసం చేయడు. ఒక రకంగా కృతజ్ఞతాభావం, మా మెనమామ పట్ల ఆ గౌరవము, ఆ కృతజ్ఞతాభావం ఉంది. ఇక తర్వాత కేసీఆర్ తర్వాత వారసుడు ఎవరు అన్నప్పుడు ఇక అప్పటి వరకు సొంత కూతురే తిరుగుబాటు చేసింది. ఇక ఎవరు తిరుగుబాటు చేస్తారు, ఎవరు తిరుగుబాటు చేయరు అనేది ఎవరము చెప్పలేము. ఎందుకంటే ఉండే కుర్చీ ఒకటి. కేటీఆర్ ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో, సో కేటీఆర్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయనకు కూడా పార్టీలో తన స్థానాన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అప్పుడు వెరీ డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు తమిళనాడులో అలగిరి స్టాలిన్ మధ్య పోటీ ఉన్న స్టాలిన్ అతో పోలిస్తే అలగిరి డిస్ప్రూవ్ అయ్యాడు, అలగిరి ఫెయిల్ అయ్యాడు. మీకు తేజస్వి యాదవ్తో పోలిస్తే తేజ్ ప్రతాప్ ఫెయిల్ అయ్యాడు. సో అందువల్ల అక్కడ ఈజీ అయింది. ఇక్కడ కేటీఆర్ విషయంలో, హరీష్ రావు విషయంలో ఎవరో ఒకరు ఫెయిల్ అయి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. కానీ కేటీఆర్ హరీష్ రావు కాంపిటెంట్గా కనబడే వరకు ఎవరు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. తండ్రిగా సహజంగా మన దేశంలో ఇతరులపైన మేనల్లుడిపైన ఎంత ప్రేమ ఉన్నా, ఎవరిపైన ఎంత ప్రేమ ఉన్నా కొడుకే. సో అందువల్ల కేటీఆర్నే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు తప్ప హరీష్ రావుని చేయలేదు కదా. కేటీఆర్నే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు హరీష్ రావును వన్ ఆఫ్ ద ఫ్లోర్ లీడర్స్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడంలో ఆశ్చర్యమే ఉంది. అల్టిమేట్గా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగా మీకు తలసాన్తో సవితాంధ్రతో కలిపి వన్ ఆఫ్ ద డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేయరు కదా. అందువల్ల హరీష్ రావుకి ఇప్పుడు ఇచ్చిన బాధ్యత కేటీఆర్కి ఏ రకంగానూ పోటీ కాదు. ఇటు 5 రోజులుగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు లేరు, అలానే 13 రోజులుగా రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ సైతం లేరు. దీంతో ఇప్పుడు ఈ పర్యటన ఓ మిస్టీరియస్ పర్యటనగానే మారింది. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్లారు అని దానిపై అధికార విపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్స్ జరుగుతున్నాయి. పర్సనల్ పర్యటన అని అంటోంది టీడీపీ. ప్రజానేతగా ఉన్నప్పుడు ఇంత సీక్రెసీ ఎందుకు అనేది విపక్షం యొక్క కౌంటర్స్. ఎస్, దీని గురించి మాట్లాడదాం సార్. జనరలీ మనం చూస్తున్నాము, ఇటు సీఎం లేరు, అట్ ద సేమ్ టైం నారా లోకేష్ సైతం లేరు, అండ్ డిప్యూటీ సీఎం కూడా ఆన్ అండ్ ఆఫ్గానే మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఒక పర్సనల్ పర్యటన అంటూ కూడా ప్రతిపక్ష నేతలకు వీళ్ళు సమాధానం చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ఈ సీక్రెసీని మెయింటైన్ చేయొచ్చా, మీరేమంటారు? అసలు నాకు అర్థం కాదు ఎందుకు ఈ సీక్రసీ అంటాను. అసలు సీక్రసీ సాధ్యమా? ఎందుకంటే ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళాలంటే ఒక వీసా ఉంటుంది, మీకు పాస్పోర్ట్లో రికార్డ్ అవుతుంది, వాళ్ళు ఏమి ముసుగులు వేసుకొని పోరు. ప్రత్యేక విమానంలో పోయినా ఆ విమానం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందని రికార్డు ఉంటుంది. సో ఇదంతా ఏమీ సీక్రెట్గా ఉండే క్వశ్చనే లేదు. అంటే ప్రజల దృష్టికి రాకుండా చేయొచ్చేమో, కానీ దే కెనాట్ గో సీక్రెట్లీ. సమాచారం లేకుండా మాయమయ్యే అవకాశమే లేదు. సో కానీ మరి సమాచారాన్ని బయటికి రివీల్ చేయలేదు అన్నది పాయింట్ తప్ప సమాచారం లేకుండా మాయం కాదు. ఎందుకు రివీల్ చేయలేదు ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. దీన్ని పెద్ద ఎత్తున మీరు అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇష్యూ చేస్తోంది. సాక్షిలోనైతే డిబేట్ల మీద డిబేట్లు నడుపుతున్నారు. ఇందులో మిస్టరీ ఏమున్నది? ఈవెన్ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా కూడా, మేము నాలాంటి ప్రైవేట్ వ్యక్తులు బయటికి వెళ్ళినా కూడా చెప్పేళ్ళచ్చు ఏముంది. నేను ఈ మధ్య 1.5 month లేను, ఇండియాలో లేను, మీకు సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నవంబర్ 9th వరకు లేను.
ఏంది అమెరికాలో ఉన్నాను, పర్సనల్ విజిట్ అది, నేనేమీ అధికారిక హోదాలో లేను, అధికారిక విజిట్ కాదు, మంచి హాయిగా బాధాప్తా చెప్పి నేను అమెరికాలోకి వెళ్తున్నాను, ఇప్పుడు డలాస్లో దిగుతున్నాను, ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను అని అక్కడ కూడా కొన్ని ప్రోగ్రాంలో పాల్గొన్నాను, డలాస్లో గ్రీట్ అండ్ మీట్లో పాల్గొన్నాను, హాస్టల్లో గ్రీట్ అండ్ మీట్లో పాల్గొన్నాను. సో ఇదంతా ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్. టీవీలో అక్కడ నుంచే టీవీలో మాట్లాడాను. సీక్రెసీ ఏముంది? ప్రైవేట్ వ్యక్తులకు ఓకే, బయటికి చెప్పాల్సిన ఆబ్లిగేషన్ లేకపోవచ్చు, కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఎవరు ప్రైవేట్ వ్యక్తి కాదు. ఈవెన్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రే కాదు, నాగేశ్వర్ లాంటి కూడా ప్రైవేట్ అంటే ఏముండదు. వెన్ ఐ మీన్ పబ్లిక్ లైఫ్, నేను మీడియాలో ఉన్నాను కనుక నాకైనా బాధ్యత ఉంటుంది. నేను ఒక రహస్యంగా ఒక 2 నెలలు కనబడకపోతే ఏంది సార్ కనబడతలేదు, టీవీలో విశ్లేషణలు ఆగిపోయినా ఎక్కడున్నారని అడుగుతారు. అంటే నన్నే అడిగితే ఇక మంత్రి అడగరా? అందువల్ల అది సహజమైన కన్సర్న్. ఎందుకంటే చీఫ్ మినిస్టరు ఒక కీలకమైన మంత్రి, అన్డిక్లేర్డ్ నెంబర్ 2, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు మరి అనుకుంటే నెంబర్ 2 అనుకుంటే నెంబర్ 3 అనుకుందాం, లేకపోయినా అన్డిక్లేర్డ్ నెంబర్ 2 లోకేష్. అలాంటిది మరి ఎక్కడికి అది కూడా 10 రోజులు 13 రోజులు ఎందుకు సీక్రెట్గా ఉంచాలో తెలియదు. దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్న అభిప్రాయం. ఏమైంది వెళ్ళకూడదా? ముఖ్యమంత్రికి మంత్రులకు పర్సనల్ లైఫ్ ఉండదా? సో వాళ్ళు వ్యక్తులే, మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళకు కూడా లైఫ్లో కాస్త విరామం ఉండాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నారు కావచ్చు, వెళ్ళారు కావచ్చు, దాన్ని కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, కానీ మిస్టరీగా ఉంచాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రెసెంట్ ఇటు వైసీపీ వాళ్ళు చెప్తుంది ఒకటి, పాలనాపరంగా ఎలా సాగిస్తారు ఇట్లా సీక్రసీ మెయింటైన్ చేస్తే అంటూ. సో పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఇటు టీడీపీ ఫేస్ చేసే అవకాశం ఉందనుకోవాలంటే ఇబ్బందులు ఉంటాయా ఉండవా, మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి? సో మన దేశంలో పాలనా వ్యవస్థ ముఖ్యమంత్రి ప్రతిరోజు పాలించరు. మన దేశంలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే, వాళ్ళ ప్రధానమైన పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. సో డే టు డే ఎగ్జిక్యూటివ్కు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అధికార వ్యవస్థ ఉంటుంది. సో అధికార వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఉందనుకో, డీజీపీ ఉంటాడు. సో అడ్మినిస్ట్రేషన్కు చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కింద ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. సో ముఖ్యమంత్రి అన్ని పనులు చేయరు కదా. సో ముఖ్యమంత్రి లార్జర్ పాలసీ డెసిషన్ తీసుకుంటారు. అయినా మీకు నాకు తెలియకపోవచ్చు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, లోకేష్ ఎక్కడున్నాడని. సో చీఫ్ సెక్రటరీకి తెలియదా, డీజీపీకి తెలియదా? వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. అవసరం వస్తే ఏదైనా పొలిటికల్ గైడెన్స్ కావాలి ఒక పరిణామం పైన అనుకుంటే దే విల్ ఆల్వేస్ కాల్ దెమ్. అంటే దీనిపైన బహుశా అనవసరం రాద్ధాంతం ఎందుకు అనుకొని బయటికి చెప్పకపోయిందా మనకు తెలియదు. కానీ ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో మీరు రివీల్ చేయకపోతే ఎక్కువ అనుమానాలకు, ఎక్కువ వివాదాలకు కారణమైతే, ఇప్పుడు మిస్టరీ అని మాట్లాడుకుంటున్నారు, దానికన్నా ఓపెన్గా చెప్పి పలానా ప్లేస్లో ఉన్నామని. బహుశా ఏదైనా ప్రైవేట్ విజిట్ అంటే కాస్త విరామానికో, విశ్రాంతికో, విహారానికో వెళ్ళి ఉంటే, చూడండి ముఖ్యమంత్రి పని వదిలేసి, ముఖ్యమంత్రి బాధ్యత లేదు, విహారానికి పోయారు, చేస్తారా, ఏమైనా దూరంగా ఉంచారా అని. అల్టిమేట్గా నా పాయింట్ అది ఏంటంటే, చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పాలన స్తంభించిన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగితే అప్పుడు మనం వ్యతిరేకించాలి తప్ప, లేకపోతే పెద్దగా వ్యతిరేకించాలని అంశం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వస్తారు, బహుశా ఎప్పుడో ఒకరు చెప్తారు. అన్లెస్ ఆ క్యూరియాసిటీ ఎలిమెంట్ తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ పెద్ద పబ్లిక్ పాలసీ డిజాస్టర్ కాదు, పెద్ద ఇల్లీగల్ యాక్టింగ్ కాదు. బట్ స్టిల్ హిస్టరీ మాత్రం ఉండాల్సిన అవసరమైతే లేదు అనేది నా పాయింట్. సీక్రసీకి అయితే అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మొత్తానికి అనంత పని చేశారు. వెనెజువెలాపై దాడులు చేయించారు. ఆయన 2 గంటలు అమెరికా సైన్యం మొత్తం కూడా తమ ఆపరేషన్ పూర్తి చేసేసింది. వెనెజువెలా అధ్యక్షుడిని, ఆయన భార్యను సైతం కస్టడీలోకి తీసుకున్నట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ తనకి తానే స్వయంగా ట్వీట్ చేసి మరీ ప్రకటించారు. అమెరికా తలుచుకుంటే ఏ దేశమైనా ఇంతేనా? అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటే నాశనం అవ్వక తప్పదా? అమెరికా ఇప్పుడు ఈ చర్యతో ప్రపంచానికి అసలు ఏం చెప్పాలి అనుకుంటోంది? ఇవి మేజర్ క్వశ్చన్స్. సిఎస్ దీనికి సంబంధించి మాట్లాడదాం సార్. కాంట్రడిక్టరీ వర్షన్ ఆఫ్ ట్రంప్ గురించి కూడా ఫస్ట్ మాట్లాడుకోవాలి. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఆయన పాకులాడుతూ ప్రతి చోట కూడా యుద్ధాన్ని నేనే ఆపే ప్రయత్నం చేశాను అంటూనే ఇవాళ ప్రెసిడెంట్ని 2 గంటల్లో ఎత్తుకెళ్ళిపోవడం ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ ఏంటి సార్?
అసలు ఒక దేశం ప్రెసిడెంట్ను మరో దేశము సైనిక జోక్యం చేసుకొని లిఫ్ట్ చేసి ఇతర దేశాలకు తరలించడం అంటే ఇక ఆ దేశ సావర్నిటీకి ఉన్న గౌరవం ఏంటి, ఆ దేశ ఇండిపెండెన్స్కి ఉన్న గౌరవం ఏంటి? ఇదే ఒక ఉదాహరణకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉంది బంగ్లాదేశ్లో. ఈవెన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా కాదు, ఎవరో నామినేట్ చేసి పెట్టుకున్నారు. ఇస్లామిస్ట్ శక్తులకు ఊతాందిస్తున్నాడు, హిందువులపైన దాడులు చేస్తున్నాడు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నాడు, భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో కలిసి కుట్రలు పన్నుతున్నాడు. రేపు భారత సైన్యాలు వెళ్ళి ఆపరేషన్ చేసి మహమ్మద్ యూనస్ను అరెస్ట్ చేసి తీసుకొస్తే అమెరికా అంగీకరిస్తుందా? నా సూటి ప్రశ్న. సో వెన్ అమెరికా ద రైట్ టు అటాక్ అండ్ అబ్డక్ట్ ఒక మధులో, ఇండియా ఇస్ ఆల్సో రైట్. వీళ్ళు అమెరికా చేసిన పని ఇండియా చేస్తే అంగీకరిస్తుందా? అంటే అమెరికాకు ఒక నీతి, ఇండియాకు ఒక నీతి ఉంటుందా? మీకు అమెరికాకు ఉండే హక్కులు ఇండియాకు ఉండవా? సో ఒక నికోలస్ మధురో మంచివాడా చెడ్డవాడా అనే డిబేట్ కూడా అనవసరం. అది మంచివాడైనా చెడ్డవాడైనా ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి. అసీం మునీరోమో అమెరికాకు మంచివాడు, అల్ ఖైదా టెర్రరిస్ట్ సిరియా ప్రెసిడెంట్ అమెరికాకు మంచివాడు, సౌదీ అరేబియా రాజు, యుఏఈ రాజులు, జోర్డాన్, బహ్రాన్, కువైట్, ఖతార్ రాజులు వీళ్ళు ఏమైనా ప్రజాస్వామ్యతంగా ఎన్నికయ్యారా? ఆ దేశంలో ఏమైనా లౌకికవాదాన్ని కాపాడుతున్నారా? ఆ దేశంలో ఏమైనా పౌర హక్కులు ఉన్నాయా? వాళ్ళందరూ అమెరికాకు మిత్రులు. సో కానీ నికోలస్ మధురో మాత్రం ఎన్నికలు రిగ్గించేశాడు అని వాదన. సో ఏంటి వాదన ఏంటి, ఆరోపణ ఏంటి? నికోలస్ మధురో డ్రగ్ కార్టెల్ ప్రోత్సహిస్తున్నాడు అని, నార్కో టెర్రరిస్ట్ అని. మీకు అమెరికాలోనే ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిఈఏ అంటారు, వారు ఎవ్రీ ఇయర్ నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఎన్డీటీఏ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఇస్తారు. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 2024 అని చూడండి. 57 పేజ్ రిపోర్టు. అందులో ఎక్కడా వెనిజులా పైన ఆరోపణ లేదు. అంటే మరి ట్రంప్ ఇలా చెప్తున్నారు నికోలస్ మధురో పైన ఆరోపణ ఉండాలి కదా. సో అక్కడ ఆరోపణ లేదు. 1 year కింద వచ్చిన రిపోర్ట్ ఇది, 2024 రిపోర్ట్. 2025కి వచ్చే వరకు నికోలస్ మధురో పెద్ద ఎత్తున అమెరికాలోకి డ్రగ్స్ పంపిస్తున్న ఆరోపిస్తూ ఇప్పటికీ 40 బోట్లను ధ్వంసం చేసి 115 మందిని చంపేసి ఇప్పుడు ఏకంగా దేశంలోకే జోక్యం చేసుకున్నారు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి, వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు సంపద ఉన్న దేశం. చమురు ఉన్న ఇరాక్లో అమెరికా ఇదే చేసింది, చమురు ఉన్న లిబియాలో ఇదే చేసింది. మినరల్స్ బాగా ఉన్న గ్రీన్లాండ్ ఇవ్వమని డెన్మార్క్ను బెదిరిస్తోంది. డెన్మార్క్ నాటోలో భాగము. మీకు కెనడాలో 51st స్టేట్గా ఉండాలని ఒత్తిడి చేశారు. ఉక్రెయిన్తో యుద్ధానికి సహకరించామని చెప్పి ఏకంగా మినరల్ డీలే కుదుర్చుకున్నారు. సో ఎక్కడ విలువైన ఖనిజాలంటే వాళ్ళని నయానా భయానా లోబర్చుకోవడం అనేది అమెరికా విధానం. ఇక రెండవది అంటే అక్కడ నికోలస్ మధురో, ఆయనకు ముందున్న హ్యూగో చావేజ్ ఆయిల్ వెల్త్ను నేషనలైజ్ చేశారు. అది కీలకమైన విధానం. అంటే అమెరికన్ మల్టీనేషనల్స్కు ఛాన్స్ ఇవ్వకుండా వాటిని నేషనలైజ్ చేశారు. దాంతో అమెరికన్ కంపెనీలను ఎక్సాన్ మొబిల్ ఇలాంటి కంపెనీల ప్రయోజనాలకు దెబ్బ తగిలాయి. సో ఇప్పుడు అక్కడున్న ప్రతిపక్ష నేత నోబెల్ బహుమతి ఇచ్చారు ఈ మధ్య, మెరియా కరీనా మచాడో అని. ఆమె ఏమంటోంది, $1.7 ట్రిలియన్ వెళ్తుంది వెనిజులాలో సహజ వనరులు. $1.7 ట్రిలియన్, $1 ట్రిలియన్ అంటే $1,00,00,000, సుమారు $2,00,00,000 సంపద ఉంది. ఈ సంపద అమెరికా బహుళజాతి కంపెనీలను నేను అప్పచెప్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇదేం సీక్రెట్ కాదు. వెనిజులా మినరల్ వెల్త్ మొత్తం యుఎస్ కంపెనీస్కి అప్పచెప్తామని తనకు వచ్చిన నోబెల్ బహుమతిని కూడా అమెరికాకు ట్రంప్కి అంకితం చేశారు. సో $2,70,000,00,000 విలువైన వెనిజులా సహజ వనరులను అమెరికన్ కంపెనీలకు అప్పచెప్తాం, ఇప్పుడు అవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అని చెప్పినందుకు ఆమెకు ఏకంగా నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రత్యర్థి నికోలస్ మధురోను తొలగించి ఆమెను ఇప్పుడు ప్రెసిడెంట్గా అమెరికా చేయబోతోంది. సో క్లియర్ కాన్స్పిరసీ అర్థమవుతుంది కదా. నికోలస్ మధురో మంచివాడా చెడ్డవాడా ఆయన ఎన్నికల్ని పద్ధతి ప్రకారం నడిపాడా లేడా అది తర్వాత సంగతి. అసలు విషయం ఏంటంటే అమెరికాకి ఎవరిచ్చారో ఈ అధికారం అనేది ప్రశ్న. ఆ దేశ ప్రజలకే వదిలేయాలి వాళ్ళు ఏం చేయాలనేది. పోనీ వెనిజులా వల్ల అమెరికాకి ఏమైనా థ్రెట్ ఉందా?
ప్రపంచంలో అమెరికా కానీ అమెరికా మిత్రదేశం పైన ఏమైనా నికోలస్ మదురో యుద్ధం చేశాడా, వెనిజులా దాడి చేశాడా? చాలా క్లియర్గా నా సమీప ప్రాంతంలో వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు ఈ ప్రాంతాన్ని, లాటిన్ అమెరికాస్ అండ్ కరీబియన్స్, ఇక్కడ ఎవరు కూడా అమెరికాను ప్రశ్నించకూడదు. అది కూడా అమెరికన్ మోడల్కు భిన్నంగా ప్రైవేట్ బహుళజాతి కంపెనీలకే సర్వసంపదలు అప్పజెప్పాలని అమెరికా విధానానికి భిన్నంగా ఉండకూడదు. అందుకే క్యూబా పైన 60 ఏళ్ళుగా శాంక్షన్స్, వెనిజులా పైన 25 ఏళ్ళుగా శాంక్షన్స్. ఇది కొత్త కాదు. 1954లోనే గాటర్మల్లాలో ఇదే ఆపరేషన్ చేసింది. 1973లో చిలీలో ఇదే ఆపరేషన్ చేసింది. ప్రెసిడెంట్ అలెండీని సిఐఏ బహిరంగంగా హత్య చేసింది కూడా. ఫిడెల్ కాస్ట్రో క్యూబా ప్రెసిడెంట్ను హత్య చేయడానికి అనేక సార్లు బహిరంగంగానే కుట్రలు పన్ని విఫలమైంది. ఆ తర్వాత 1980లో నికారగువాలో ఇదే పని చేసింది. సో ఇప్పుడు ఆ తర్వాత ఇటీవల బొలీవియాలో చేసింది, ఇప్పుడు వెనిజులాలో చేసింది. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడ అమెరికా విధానాన్ని ప్రశ్నించే ప్రభుత్వాలు ఉండకూడదు అనేది అమెరికా విధానం. ఇక అమెరికాకు అనుకూలంగా ఉంటే సిరియా అధ్యక్షుడు $1 కోటి అమెరికా ప్రకటించిన బహుమానం, ఆ తీవ్రవాదిని పట్టిస్తే $1 ఇస్తామని. అలాంటి అల్షరా ఇప్పుడు సిరియా ప్రెసిడెంట్గా వైట్ హౌస్లోకి వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్ను కౌలించుకొని వచ్చాడు. సో అల్ఖైదా ఐసిస్ టెర్రరిస్టులేమో ట్రంప్కు మిత్రులు, మదురవులు మమ్దానీలు మాత్రం వ్యతిరేకులు. సార్, ప్రెసెంట్ ఇంత జరుగుతున్నా సరే ఏ దేశం కూడా రియాక్ట్ అవ్వకపోవడం ఎలా చూడాలి? అండ్ ట్రంప్ చేస్తున్న ఏదైతే ఈ వైఖరి ఉందో మొత్తం ప్రపంచానికి అసలు ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది అనుకోవాలి సార్? ప్రపంచానికి ప్రమాదకరమైన సంకేతాన్ని ఇస్తుంది. తనకు నచ్చని, తన మాట వినని దేశం పైన ఏమైనా చేస్తానని. ఇప్పుడు భారత్ పాక్ల యుద్ధాన్ని నేనే ఆపాను, ట్రేడ్ చెయ్యనని బెదిరించి ఆపానని ఓపెన్గా ట్రంప్ చెప్పడం లేదా? సో రేపు కాశ్మీర్ పాకిస్తాన్కి ఇవ్వకపోతే ఇండియాపై కూడా దాడి చేస్తా, మోడీని అరెస్ట్ చేస్తా అని ట్రంప్ అంటే మనం అంగీకరించుదామా? సో కాశ్మీర్ పాకిస్తాన్కి ఇచ్చేయండి, నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్కి ఇచ్చేయండి అని ట్రంప్ అంటే అంగీకరిస్తామా? లేదు, మీ దేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా మా కంపెనీలకు అప్పచెప్పండి అంటే అంగీకరించుదామా? అందులో మీకు వెనిజులా భారత్కు మిత్ర దేశం కూడా. 2005లో హ్యూగో చావెజ్ భారత్లో పర్యటించారు. మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్, ఓవిఎల్ అంటారు, వెనిజులాలో చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. సో వెనిజులా ఆయిల్ కూడా మనం చాలా కాలం కొన్న, అమెరికా ఒత్తిడి మేరకు ఈ మధ్య ఆపేశాం. కానీ అయితే అన్ఫార్చునేట్లీ మన పాకిస్తాన్ భారత్ విషయంలోనే ట్రంప్ ఇన్ని క్లెయిమ్లు చేసుకున్నా మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు మాట్లాడలే. ఇక వెనిజులా మీద ఏం మాట్లాడతారు? ఇరాన్పై దాడి చేసినప్పుడు మనం మాట్లాడలే. గాజాలో 60,000 మందిని చంపినా మనం మాట్లాడలే. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ను బెదిరించినా మనం మాట్లాడలే. కెనడాను అమెరికాలో కలుపుకుంటామన్నా మాట్లాడలే. పనామాను బెదిరించినా మాట్లాడలే. మనం దీని మీద మాట్లాడాము. బంగ్లాదేశ్లో మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు పన్నుతున్నా దాని వెనకాల అమెరికా ఉన్నా మనం మాట్లాడడం లేదు. ఇటీవల చైనాకు అనుకూలంగా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఇండో పసిఫిక్ను వదిలేస్తాం చైనా అన్నా మనం మాట్లాడలేదు. సో మనం ఇప్పుడు కూడా మాట్లాడడం అన్యాయము. అయితే ఇప్పుడు అటాక్ చేయడానికి ఉద్దేశం కూడా ఏంటంటే వెనిజులాకు అతి పెద్ద అలై రష్యా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయి ఉండడం వల్ల ఇలా వెనిజులాకు మద్దతుగా వచ్చే పరిస్థితి లేదు. సిరియాలో బషర్ ప్రభుత్వాన్ని కూడా రష్యా కాపాడలేకపోయింది, ఇరాన్ను రక్షించుకోలేకపోయింది. అందువల్ల ఇప్పుడు వీక్ పొజిషన్లో రష్యా ఉంది గనక, ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయింది గనక ఈ సమయంలో వెనిజులాలో ఇప్పుడు తన వ్యతిరేక ప్రభుత్వాన్ని తొలగించి ప్రతిపక్ష నాయకుల మచాడోను పెట్టి మొత్తం 170,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను అమెరికన్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి వైఖరి. ఇప్పుడు మీకు ఇన్ని దేశాలు ఉదాహరణలు చెప్పాను. విల్ వెనిజులా బి డిఫరెంట్? సార్, నేషనల్ పాలిటిక్స్ మీద ఇంటర్నేషనల్లీ ఇట్లాగా ఒక ఒత్తిడి తీసుకురావడం, లేకపోతే ఇట్లా కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించడం, అంటే ఇది ఫస్ట్ యాక్ట్ అయినా సరే ప్రపంచం మొత్తం కూడా ఆబ్వియస్లీ చూస్తుంది కాబట్టి నెక్స్ట్ చిన్న దేశాలు ఆబ్వియస్లీ భయపడే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఆపాలంటే ఎలాగా? ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా కనీసం మాట్లాడలేదు. సో మాట్లాడకుండా ఉండటం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అవుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా. అంటే మల్టీపోలారిటీ, అంటే ప్రపంచంలో ఒక దేశానికి తిరుగులేని ఆధిపత్యం ఉంటే వచ్చే ప్రమాదం ఇది. ఇవాళ అమెరికాకు ప్రపంచంలో 5 రకాల ఆధిపత్యాలు ఉన్నాయని సమీర్ అమీన్ అనే ఒక ఈజిప్షియన్ ఎకానమిస్ట్ అన్న మాటలు. ఒకటి,
సహజ వనరులపైన ఆధిపత్యం, 2 కరెన్సీ పైన ఆధిపత్యం, 3 సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం, 4 న్యూక్లియర్ వెపన్స్ లాంటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మిలిటరీ ఆధిపత్యం, 5 కల్చర్ పైన ఆధిపత్యం. సో ఈ 5 రకాల ఆధిపత్యాలు ఉండడం వల్ల అమెరికా రాజ్యం, అమెరికా ప్రజలకు మనకే అభ్యంతరం లేదు. అమెరికా గొప్ప సమాజము, అమెరికా గొప్ప దేశము, సివిల్ లిబర్టీస్, సివిల్ సొసైటీ చాలా బలంగా ఉన్న దేశం, చాలా ఫ్రీడమ్ ఉన్న కంట్రీ, ఎంటర్ప్రినర్షిప్ ఉన్న కంట్రీ. సో ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ అమెరికన్ సొసైటీ, ప్రాబ్లమ్ ఈజ్ విత్ అమెరికన్ స్టేట్. సో అమెరికన్ స్టేట్, అమెరికా రాజ్య వ్యవస్థను కార్పొరేట్లు, బిగ్ కంపెనీస్ రన్ చేస్తాయి. సో అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్ అయినా ఈ పెద్ద కంపెనీలే డొనేషన్లు ఇస్తుంటాయి. డొనాల్డ్ ట్రంప్ అయినా, బరాక్ ఒబామా అయినా. ఇంత డెమోక్రటిక్గా కనబడే బరాక్ ఒబామా కూడా ఇలాంటి యుద్ధాలు చేశాడు, తేడా ఏం లేదు. సో ఎందుకంటే ఆ బిగ్ కంపెనీసే వీళ్ళ ఫండింగ్ చేస్తాయి, ఆ బిగ్ కంపెనీస్ యొక్క ప్రయోజనాలని వీళ్ళు కాపాడుతుంటారు. ఇప్పుడు ఎక్సాన్ మొబిల్ ఇది బిగ్ డోనార్, అందుకే ఎక్సాన్ మొబిల్ ఇంట్రెస్ట్లను వెనుజులాలో కాపాడుతారు. హాలిబర్టన్ లాంటి ఆయిల్ కంపెనీలు, మరో ఆయిల్ కంపెనీలు, లాకిడ్ మార్టిన్ లాంటి డిఫెన్స్ మిలిటరీ కంపెనీలు వీళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ ప్రెసిడెంట్లు పనిచేస్తూ ఉంటారు. సో అందువల్ల దానికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు రియాక్ట్ కావాలి, ప్రపంచ ప్రజలు రియాక్ట్ కావాలి. అల్టిమేట్గా అమెరికా చరిత్ర ఏం చెప్తుంది? ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశాన్ని ఏం చేయలేకపోయింది కదా, తాలిబాన్ని ఏం చేయలేక 20 ఏళ్ళ తర్వాత అప్పచెప్పించారు కదా. సో అందువల్ల ప్రజల రిజాల్వే మీకు చేస్తుంది. తాలిబాన్ని ఏం చేయలేకపోయారు. ఇరాక్లో, లిబియాలో అమెరికా ఏమైనా ప్రజాస్వామ్యాన్ని సాధించిందా? అందువల్ల ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మరో యుద్ధంలో, మరో సంక్షోభంలో, మరో గందరగోళంలో అమెరికా కోరుకుపోవడానికి కారణమవుతుంది. ట్రంప్ ఏమో ఎన్నికల సమయంలో ఏం ప్రచారం చేశాడు? వై షుడ్ యుఎస్ బీ ఇన్ దీస్ బ్లడీ వార్స్, అమెరికా సంబంధం లేని యుద్ధాల్లో అమెరికా ఎందుకు ఉండాలని క్యాంపెయిన్ చేశాడు. ఇప్పుడు ఆ వెనుజులా అమెరికాని ఏం నష్టం చేసింది? అమెరికా పైన ఎక్కడ దాడి చేసింది వెనుజులా? మరి ఇప్పుడు వెనుజులాలో జోక్యం చేసుకొని ఆ ఉచ్చులో దిగాడు కదా. ఇప్పుడు ఆ వెనుజులా ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? ఇరాన్లో ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అండ్ మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా సైతం మారుతున్నాయి. ఇప్పటికే 10 మంది వరకు మృతి చెందారు. అయితే ఈ ఆందోళనలు ఇరాన్ భవిష్యత్తును అసలు ఎలా మార్చిపోతున్నాయి? ఈ ఆందోళనల్లో అమెరికా జోక్యం ఉందా? ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలకడాన్ని ఎలా చూడాలి? దీని గురించి మాట్లాడతాం. సో సార్, ఇంతలాగా ఆందోళనలు పెరగడాన్ని ఎలా చూడాలి అంటారు? ఎండ్ ఇది అక్కడున్న ప్రభుత్వానికి ఒక ఎండ్ కార్డ్ వేసే ఒక అవకాశం ఉందనుకోవచ్చా? అక్కడ ప్రజల్లో రగులుతున్న ఫైర్ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే ఇరాన్లో ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళుగా ఇరాన్ ప్రజలు అక్కడున్న ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో మీకు 2022లో మాషా అమేని అనే 22-year అమ్మాయి ఇజం సరిగా ధరించలేదని చెప్పి ఇరాన్ మొరాలిటీ పోలీస్ ఆమెను అరెస్ట్ చేసి కస్టడీలో టార్చర్ చేస్తే ఆమె చనిపోయారు. దానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు దేశమంతా జరిగాయి. అయతుల్లాను విమర్శిస్తూ కూడా సుప్రీం రిలీజియస్ లీడర్ ఇరాన్లో ఎవరూ ఆయన ప్రశ్నించలేరు. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కూడా ఈ సుప్రీం రిలీజియస్ లీడర్ కింద పనిచేయాల్సిందే. అలాంటి అయతుల్లాకు వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరగబడ్డారు. ఇరాన్లో ఆ చరిత్ర కూడా ఉంది మీకు. అందువల్ల ఇప్పుడు కూడా ప్రజలు తిరగబడుతున్నారు. డెత్ టు ద డిక్టేటర్ అని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు. అయితే అప్పుడేమో ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ ఏముండే అంటే కన్జర్వేటివ్ ముస్లిం సొసైటీని తన వైపు ఉంచుకోవటానికి అవకాశం వచ్చింది. చూడండి, రిలీజియస్ ప్రాక్టీసెస్ మన షరియా లాను ఉల్లంఘిస్తున్నారని. ఇప్పుడు ఇది మతపరమైన అంశం కాదు, ఇది ఎకనామిక్ అంశం. అంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ -2.8% అయిపోయింది. మీకు ఇరాన్ కరెన్సీ ఘోరంగా పడిపోయింది. $1కు ఈ వీక్లో స్టార్టింగ్లో 14 లక్షల ఇరాన్ రియాల్స్కి పడిపోయింది. ఇన్ఫ్లేషన్ 40%, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 72%, హెల్త్ అండ్ మెడిసిన్ 50% ఇన్ఫ్లేషన్. దేశంలో అంతటా పవర్ షార్టేజ్, తీవ్రమైన కరువు వల్ల వాటర్ షార్టేజు. సో దశాబ్దాల అమెరికన్ శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయి ఉంది. అందువల్ల 2022 తిరుగుబాట్లను మతం అడ్డం పెట్టుకొని షరియాలాను చూపి అయతుల్లా ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ మతచాంతసవాద ప్రభుత్వం బతికి బట్టగట్టచ్చు. కానీ ఇప్పుడు ప్రజలు ఎకనామిక్ ఇష్యూస్ పైన తిరగబడుతున్నారు.
అయితే ఇరాన్ ప్రెసిడెంటే చెప్పాడు, మన అమెరికాను నిందించే లాభం లేదు, ఈ సమస్యలకు మనమే కారణము, మనం పరిష్కరించుకోవాలని ఓపెన్గా ఒప్పుకున్నాడు. సో ప్రత్యర్థైన అమెరికా ఉపయోగించుకోవచ్చు, కానీ ఇరాన్లో పరిస్థితులకు కారణం వారు. ఆ పరిస్థితులకు కారణమైనప్పుడు అమెరికా దాన్ని సహజంగానే అమెరికా ఏంటి, ఇజ్రాయెల్ ఉపయోగించుకుని అందరూ ఉపయోగించుకుంటారు. సో అందువల్ల మీకు షేక్ హసీనా అదే జరిగింది కదా. షేక్ హసీనా సెక్యులర్ లీడరే కావచ్చు, కానీ చాలా అన్డెమోక్రటిక్గా రూల్ చేసింది. అన్డెమోక్రటిక్గా రూల్ చేసే వరకు ఆమెకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. తిరుగుబాటులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్న ఇస్లామిస్ట్ శక్తులు ఆర్గనైజ్డ్గా ఉండే వరకు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి వారు బలపడ్డారు ఇవాళ. సో అందువల్ల మీకు ఇక్కడైనా ఇరాన్లోనైనా మీకు బయట వాళ్ళు ఉపయోగించుకున్న అమెరికా ఉపయోగించుకున్నారు, దానికి ఇరాన్ స్వయంకృతాపరాధం కదా. సో దానికి అమెరికా వార్ అని ఇరాన్, ఎకనామిక్ వార్ అని ఇరాన్ ఒక కారణం కాదని ఎవరు అనడం లేదు. సో ఇజ్రాయెల్కి మధ్య అయితే ఇప్పుడు ఇరాన్ బాగా బలహీనపడి ఉంది కనుక గ్లోబల్ సిచ్యువేషన్ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా ఉంది, రీజనల్ సిచ్యువేషన్ ఇరాన్కు వ్యతిరేకంగా ఉంది. ఇరాన్ అనుకూల శక్తులు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమి, ఆ చుట్టూ ఉన్న హిజ్బుల్లా, హమాస్, హూతీలు, సిరియాలో బషర్ ప్రభుత్వం పతనము. సో ఇరాన్ ఫ్రెండ్స్ అంతా దెబ్బతిన్నారు. అందువల్ల ఇది అప్రాప్రియేట్ టైం అని అమెరికా భావించినట్టుంది. ఇతర అరబ్ దేశాలకు ఇరాన్కు కూడా పడదు. సో ఒక ఇజ్రాయెల్తోనే కాదు, ఇరాన్కు సౌదీ అరేబియాతో పడదు, ఇతర అరబ్ దేశాలతో పడదు. షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇరాన్ షియా కంట్రీ, సౌదీ అరేబియా ఇవన్నీ సున్నీ కంట్రీస్. సో అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్లన్నింటినీ అమెరికా తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. అట్ ద సేమ్ టైమ్ సార్, ఈ ఏదైతే పడిపోతున్న కరెన్సీ వాల్యూ ఉందో దానికి సంబంధించి ఎకనామిక్గా కూడా వీళ్ళు పోట్లాడుతున్నారు కాబట్టి ఎకనామిక్గా మళ్ళీ స్ట్రెంథెన్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నాయి అనుకోవాలంటే వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎంత టైం పడుతుంది, సో దాని పరంగా కూడా ఇటు వరల్డ్ వైడ్ డిస్కషన్స్ మనం చూస్తున్నాం. సో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఎంత టైం పడుతుంది అనేది నేను లెక్కలే చెప్పలేను, కానీ మీకు అమెరికా శాంక్షన్స్ ఉన్నంత కాలం ఇరాన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ ట్రేడ్ పైన కంప్లీట్ ఎంబార్గో ఉంది. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశము టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి చేసుకునేది. ఇండియాకు ఇరాన్కు మధ్య రూపీ రియాల్ అగ్రిమెంట్ కూడా ఉండే, అంటే మనం రూపాయల్లో చెల్లించేవాళ్ళం. దానివల్ల ఇరాన్ మన దగ్గర నుంచే వస్తువులు కొనాల్సి వచ్చింది. కానీ అమెరికా ఒత్తిళ్ల మేరకు మనం 10% నుంచి 0కు తగ్గించుకున్నాం. అలాగే చబహార్ పోర్ట్లో ఇండియా ఇన్వెస్ట్ చేసింది. చబహార్ పోర్ట్ మనకు చాలా కీలకం, ఎందుకంటే పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్కు, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కు లింక్ అది. సో ఆ చబహార్ పోర్ట్ను అమెరికా మొదట్లో మనకు వేవర్ ఇచ్చింది, అంటే మినహాయింపు శాంక్షన్స్ నుంచి. ఇటీవల ట్రంప్ ఆ శాంక్షన్ నుంచి మినహాయింపును కూడా తొలగించారు. సో అందువల్ల దాంతో ఇండియా ఇరాన్కు చాలా మిత్రదేశం అయినా కూడా ఇండియా ఏం చేయలేకపోయింది. ఒక చైనా మాత్రమే ఇరాన్ నుంచి ఆయిల్ కొంటోంది. అందువల్ల అమెరికన్ క్రిప్లింగ్ శాంక్షన్స్ను ఎదుర్కొని నిలబడడం అనేది సులభమైన అంశమే కాదు. అందువల్ల హౌ విల్ ఇట్ డూ అనేది చూడాలి మనం. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో సార్, ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న ఇంపాక్ట్, ఇరాన్లో ఇంపాక్ట్ ఇంకా వేరే కంట్రీస్ మీద కానీ ఎకనామీస్ మీద కానీ పడే అవకాశం ఉందనుకోవాలా? అండ్ అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకోవాలి సార్? అంటే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో మీకు ఇరాన్లో జరుగుతున్న పరిణామాలు ఎంటైర్ వెస్ట్ ఏషియన్ రీజన్ డీస్టెబిలైజ్ చేస్తాయి. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా ఎండ్ కాలేదు. రష్యా ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. దాంతో ఇప్పుడు రష్యాలో గందరగోళం ఉంది. మీకు ఆల్రెడీ వెనిజులా ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. వెనిజులాలో అమెరికా జోక్యం చేసుకుంది, చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో యమన్, సౌత్ యమన్లో సౌదీ అరేబియాకు యుఏఈకి మధ్యనే విభేదాలు మొదలయ్యాయి. సౌత్ యమన్ ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకుంది. తాజాగా 2 ఏళ్లలో ట్రాన్సిషన్ పీరియడ్గా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ సౌత్ యమన్ అనే దేశాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్న, దీని పేరు సదరన్ అరేబియా అనే పేరు కూడా ప్రకటించారు. ఆల్రెడీ ఇజ్రాయిల్కు అరబ్ దేశాలకు మధ్య ఘర్షణలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఇరాన్లో గనక అయతుల్లా ప్రభుత్వం పడిపోతే ఆహ్వానించాల్సిందే, అదేమి గొప్ప ప్రభుత్వం నేను అనను. కానీ అక్కడ ప్రజలు తిరగబడి ఆ ప్రభుత్వాన్ని కూలిస్తే నాకే అభ్యంతరం లేదు. కానీ అమెరికా జోక్యంతో కూలిస్తే మళ్ళీ ఏం జరుగుతుంది?
తాలిబాన్లను కూర్చి 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ తాలిబాన్లకే ప్రభుత్వం అప్పచెప్పి అమెరికా వెళ్ళిపోలేదా? తాలిబాన్లు ఏమైనా మారారా? తాలిబాన్లతో ఇవాళ భారతదేశం మోడీ ప్రభుత్వం కూడా సంబంధాలు పెట్టుకునే పరిస్థితి నెట్టివేయబడ్డాం. సో రేపు ఇరాన్లో కూడా ఏం జరుగుతుంది? ఖమైనీ పడిపోతే ఇంకా అంతకన్నా దుర్మార్గుడు పుట్టుకొస్తారు. మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్ఖైదా ఎంటర్ కాలే. సద్దాం హుస్సేన్ పతనం అయ్యాడు, అల్ఖైదా ఎంటర్ అయింది. ఆ తర్వాత అల్ఖైదాను దెబ్బతీస్తే ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తులు ఎమర్జ్ అయ్యాయి. అందువల్ల ఇరాన్లో రేపు అమెరికా ఆపరేషన్ విల్ క్రియేట్ ఎ మచ్ బిగ్గర్ ప్రాబ్లం ఫర్ అమెరికా. మీరు చూస్తుండండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇదే జరిగినప్పుడు 20 ఏళ్ల కింద మాలాంటి వాళ్ళని చెప్తే ఆఫ్ఘనిస్తాన్ అమెరికాని ఏం చేస్తుంది, తాలిబాన్లు అమెరికాని ఏం చేస్తారు, చెట్టుకు పుట్టకు పారిపోయారు, గుట్టలలో దాక్కున్నారు అన్నారు. కానీ ఏం జరిగింది? 20 ఏళ్ల కింద మేము ఏం చెప్పామో అదే నిజమైంది కదా. ఇప్పుడు రేపు ఇరాన్లో కూడా అదే జరుగుతుంది. చూడండి మీరు, అమెరికా తీవ్రమైన ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇరాక్లో కూరుకుపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో కూరుకుపోయింది, ఇప్పుడు వెనిజులాలో కూరుకుపోయింది, ఇరాన్లో కూడా కూరుకుపోతుంది. ఇదివరకు ట్రంపే అన్నాడు, ఈ వై షుడ్ అమెరికా పే ఫర్ దిస్ బ్లడీ వార్స్ అని. ఇప్పుడు మరో వార్ ఫ్రంట్ అమెరికా తెరుచుకుంటే ఇక అమెరికా ఇష్టం అది. గ్రోక్ బికినీ ట్రెండ్ ఇది ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడా చాలా విమర్శలను ఎదుర్కొంటోంది. మహిళల గోప్యతకు అస్సలు విలువ లేదని ఎవరి ఫోటోనైనా సరే అప్లోడ్ చేసేసి ప్రాంప్ట్ ఇస్తే చాలు ఫోటోస్ను ఇచ్చేస్తుంది గ్రాక్, అది కూడా బికినీలో. ఇప్పటికే విమర్శలు పీక్స్కు చేరడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. ఎక్స్కు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లో పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది. మరి కేంద్రం జోక్యంతో ఇష్యూ రిజాల్వ్ అవుతుందా లేదా అనేది సైతం చూడాలి. అట్ ద సేమ్ టైం గ్రాక్ ఆంక్షలను తీసుకొస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు మేజర్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. సో ఎస్ ఆన్ గోయింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ప్రెసెంట్ ఇటు ఏఐ వచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళ ఫేసెస్తో డిఫరెంట్ ఫోటోగ్రఫీస్ని జనరేట్ చేయడం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. బట్ ప్రెసెంట్ చూస్తున్న ఈ బికినీ ఫొటోస్ మనం ఎలా చూడాలి? అండ్ అంతకు ముందు కూడా సేమ్ ఏఐ ట్రెండ్లో ఇటు జనాలకున్న మోల్స్ని సైతం చూపిస్తుంది అంటూ కూడా ఒక ట్రెండ్ వచ్చింది. అంటే పర్సనాలిటీ ఇటు పర్సనల్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇటు దర్ ఇస్ నో ప్రైవసీ అనే ఒక కోణంలో కూడా అప్పట్లో డిస్కషన్స్ జరిగాయి. సో ఆన్ గోయింగ్ ట్రెండ్ని ఎలా చూస్తారు సార్? అంటే అకౌంటబిలిటీ లేని టెక్నాలజీస్ చాలా ప్రమాదకరం. ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ డ్యూయల్ పర్పస్ టెక్నాలజీస్, డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్. మీరు ఇంటర్నెట్ చాలా గొప్ప టెక్నాలజీ. ఇంటర్నెట్ ఎకానమీ క్రియేట్ అయింది. ఇవాళ మనం ఊహించలేము, ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. కెన్ వీ గో బ్యాక్ టు ప్రీ ఇంటర్నెట్ ఏజ్? జస్ట్ నాట్ పాసిబుల్. సో మన జీవితాలను అంతగా ప్రభావితం చేసింది ఇంటర్నెట్. కానీ అదే సమయంలో ఇంటర్నెట్ ఇవాళ పెద్ద ఎత్తున అశ్లీల కంటెంట్, మీకు క్రైమ్, సెక్స్ ఇలాంటి ఇమ్మారల్ కంటెంట్ పెద్ద ఎత్తున కారణమవుతుంది. ఈవెన్ ఇంటర్నెట్ ఎక్స్పోజర్ వల్ల రకరకాల మానసిక శారీరక సమస్యలకు కారణమవుతుంది. ఇంటర్నెట్ సూసైడ్ కల్చర్ను పెంచుతోంది, మర్డర్స్ హత్యల కల్చర్ను కూడా పెంచుతోంది. టెలివిజన్ అలాగే అదొక గొప్ప టెక్నాలజీ. వీ కెనాట్ సింప్లీ ఇమాజిన్ ఇన్ ద వరల్డ్ వితౌట్ టెలివిజన్. కానీ టెలివిజన్లో చాలా ట్రివియలైజేషన్ పెరుగుతోంది. చెత్త కంటెంట్ సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఎలా ఉందో మీడియాలకు కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అలాగే ఉంది. సో అందువల్ల ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో ఏఐనే ప్రత్యేకించి మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఏఐ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. దాన్ని మంచిగా వాడుకుంటే అద్భుతాలు చేస్తుంది. ఇవాళ మీకు ఉదాహరణకు ఒక క్రియేటివ్ ఎకానమీ, ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నది క్రియేటివ్ ఎకానమీ అంటారు. క్రియేటివ్ ఎకానమీలో అద్భుతంగా కంటెంట్ జనరేషన్కు ఏఐని వాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా వాడలేకపోతున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే యూట్యూబ్లో ఏఐ ఉపయోగించి ప్రొడక్షన్ క్వాలిటీని అద్భుతంగా చేసిన కంటెంట్ యూట్యూబ్లో పెరుగుతుంది, తాజా రిపోర్ట్. అలాగే ఏఐని వైద్య రంగంలో వాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈస్టర్న్ చైనాలోని ఒక నింబో యూనివర్సిటీలో అరుదైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను ఏఐ టూల్ ఉపయోగించారు. అలీబాబా అనే చైనీస్ కంపెనీ తయారు చేసిన ఒక ఏఐ టూల్. ఇటీవల దాన్ని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు, FDA వారు దాన్ని బ్రేక్ త్రూ డివైస్గా కూడా గుర్తించారు. ఆ ఏఐ టూల్ పాండా అంటారు. అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డిటెక్షన్ విత్ ఏఐని. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డిటెక్షన్ విత్ ఏఐని ఉపయోగించి ఒక నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్లను స్టడీ చేసి నార్మల్ రేడియాలజిస్ట్ పట్టుకొని క్యాన్సర్ను కూడా గుర్తించారు.
సో అంత అద్భుతంగా మెడికల్ సైన్స్లో ఏఐ రెవల్యూషన్ క్రియేట్ చేస్తోంది. సో అందువల్ల ఏఐ యాజ్ ఇట్స్ ఓన్ మెనీ పాజిటివ్స్. అదే సమయంలో గ్రాక్లో జరుగుతున్నది చూస్తున్న గ్రాక్ ఏంటి? సో ఈ ఏఐ చాలా ఏఐ టూల్స్ జరుగుతుంది, దాన్ని సర్క్యులేట్ చేయడం. ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీలు మనకందరికీ తెలుసు. మనిషి చాలా బాధ్యతాయుతంగా కనిపిస్తాడు, కానీ మనిషిలో పశు ప్రవృత్తి ఉంటుంది, ఎనిమల్ ఇన్స్టింక్ట్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కూడా ఒక ఎనిమలే. సో ఆ ఎనిమల్ ఇన్స్టింక్ట్ పశు ప్రవృత్తి ఏంటంటే అనానిమస్గా ఉన్నప్పుడు బయటకు వస్తుంది. నేను ఎవరో సోషల్ మ్యాన్ ఇస్ ఎ సోషల్ ఎనిమల్ అంటారు కదా. సామాజికంగా 10 మందిలో ఉన్నప్పుడు నేనుండే ఒక మనిషి ఉండే విధానం ఒక రకంగా ఉంటుంది. తాను ఏకాకిగా ఉన్నప్పుడు మనుషుల్లో ఒకవేళ అందరిలో ఉంటుందని అనను, కొంతమందిలో ఉండే పశు ప్రవృత్తి, ఆ పైశాచిక ప్రవృత్తి బయటికి వస్తూ ఉంటుంది. సో అది ఏ అవకాశాన్ని ఇచ్చి దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా రెగ్యులేషన్ ఉండాలి టెక్నాలజీ పైన. కానీ రెగ్యులేషన్ పేరిట ఏఐకి ఉండేటువంటి అద్భుతమైన ప్రయోజనాన్ని ఆపకూడదు, పబ్లిక్ డిసెంట్ను కంట్రోల్ చేయకూడదు, ఒక పబ్లిక్ డిస్కోర్స్ పైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించకూడదు. సమాజానికి నష్టం కలిగించే హక్కు ఏ టెక్నాలజీకి లేదు కదా. కరెక్ట్. సిఎస్ సార్, దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం రియాక్ట్ అయింది, అట్ ద సేమ్ టైం ఎలన్ మస్క్ కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ వస్తున్న విమర్శనంతా కూడా లైట్ తీసుకొని ఆయన ఫోటోను ఆయనే ఇటు బిక్నీలో పోస్ట్ చేసుకున్నారు. సో దాన్ని ఎలా చూడాలి అంటే అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏంటంటే నేను ప్రపంచానికి ఎవరికి అకౌంటబుల్ కాదనుకోవచ్చు. ఆయన వ్యక్తిగత జీవితం మనందరికీ తెలుసు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ హూ ఈజ్ ఇలాన్ మస్క్, వాట్ ఈజ్ ఇలాన్ మస్క్ పర్సనల్లీ. ఇలాన్ మస్క్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మామూలుది కాదు, కానీ ఇలాన్ మస్క్ పర్సనాలిటీ మనందరికీ తెలుసు. దాని మీద ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఇలాన్ మస్క్ ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అందరికీ ఇబ్బంది లేదని అనలేం కదా. సో సమస్య ఏంటంటే ఇలాన్ మస్క్ ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేయడం అంటే గ్రాక్ ఏదో ఇది టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్న వారు కాదు, మిస్యూజ్కు అనుగుణంగానే టెక్నాలజీని తయారు చేస్తారని అనుకోవాల్సి ఉంటుంది. అది ఇంకా ప్రమాదకరం కదా. ఫ్రీ స్పీచ్ పేరిట, ఫ్రీ ఎక్స్ప్రెషన్ పేరిట విశృంఖలత్వాన్ని అంగీకరించలేం. మన దేశంలో అయితే ఎటువంటి అంగీకరి ఇది మన ఇండియా ప్రాబ్లం కాదు. దిస్ ఎ గ్లోబల్ ఫినామినన్, ఇస్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. ఎందుకంటే టెక్నాలజీ మన ప్రైవసీని ఇన్వేట్ చేస్తుంది, సోషల్ మీడియా కన్జంప్షన్ విపరీతంగా పెరుగుతోంది, సైబర్ బుల్లింగ్ పెరుగుతోంది. మీకు సైబర్ బుల్లింగ్ వల్ల ప్రమాదకరమైనటువంటి ధోరణులు సమాజంలో పెరుగుతున్నాయి, సైబర్ సెక్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. సో దేర్ ఫోర్ ఎ గ్లోబల్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో మీకు ఫ్రీ ఎంటర్ప్రైజ్ అని చెప్పి సమాజానికి నష్టం చేయకూడదు కదా. కరెక్ట్ సార్. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిక్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫొటోస్ను సైతం ఆడపిల్లలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ సెలబ్రిటీస్కి రిస్క్ ఎక్కువనే అనుకోవాలి. సో వాళ్ళకి సంబంధించి ఆ ప్రైవసీని వాళ్ళు ఎలా కాపాడుకోవచ్చు అంటారు? ఇక్కడ ఎలన్ మస్క్ ఎటువంటి అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయినా ఆయన ఏమైనా తీసుకునే అవకాశం ఉందనుకోవాలా, ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే అవకాశం ఉందనుకోవాలా? ఇఫ్ నాట్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ప్రైవసీ, దాని గురించి ఏమంటారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుంది, ఏదో హెచ్చరించి వదిలేస్తే ఏమీ కాదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతుందో సమాజానికి ప్రమాదకరంగా ఉన్న పోస్టుల పైన అంతే రియాక్ట్ కావాలి. అలా రియాక్ట్ అయితే డెఫినెట్గా ఇలాన్ మస్క్ అయినా తొక్కముడవలసిందే. కానీ ఇలాన్ మస్క్ ఇది ఇలాన్ మస్క్ కదా. ఇలాన్ మస్క్ కొరకు, టెస్లా కొరకు మన భారత ప్రభుత్వం రూల్స్నే మార్చేసింది కదా. ఇప్పుడు చైనాలో తయారు చేసిన కార్లను కూడా ఇలాన్ మస్క్ ఇండియాలో అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చాం కదా, మేక్ ఇన్ ఇండియా పక్కకు పెట్టి. అందువల్ల ఇలాన్ మస్క్ విషయంలో మరి భారత ప్రభుత్వం ఎంత గట్టిగా ఉంటుందో చూడాలి. సో బట్ మనం మాత్రం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే మా సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న టైంలో ఉన్నాం కనుక మన ప్రతి ప్రైవేట్ మూమెంట్ను, ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి, పబ్లిష్ చేసుకోవాలనే తపన, కోరిక ఉండొచ్చు, కానీ జాగ్రత్త కూడా పడాలి. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఈ సోషల్ మీడియాలో మనం ఒకటి పోస్ట్ చేస్తున్నామంటే అది మన చేతిలోనే ఉండదు, అది ఎటైనా సర్క్యులేట్ కావచ్చు, అది నిన్నటిదాకా ఏ యుగములో ఏ రకంగా మార్చైనా సర్క్యులేట్ కావచ్చు. సో దానికి సిద్ధపడే మనం చేయాలి. అందువల్ల మనము
ఆ ప్లాట్ఫామ్లో షేర్ చేసేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. సమాజానికి కూడా ఈ దుర్మార్గాన్ని అన్కాన్షియస్గా షేర్ చేస్తుంటారు. దురదృష్టం ఏంటంటే ఇది తప్పని తెలిసి, సో ఇది అబద్ధమని తెలిసి, ఇది అశ్లీలమని తెలిసి కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు, షేర్ చేస్తుంటారు. సో ప్రజలకు కూడా సమాజంలో అప్పీల్ ఏంటంటే, మీకు అశ్లీలమైన అమ్మాయి ఫోటో వచ్చింది, సో ఆ ఫోటోను మీరు షేర్ చేయకూడదు. ఎందుకు షేర్ చేయకూడదు? రేపు యువర్ ఫ్యామిలీ మే బి విక్టిమ్ కదా. ఆ దుర్మార్గాన్ని, ఉన్మాదాన్ని మీరెందుకు ప్రోత్సహిస్తారు? మన ఒక వాట్సాప్లో ఒక పనికిమాలిన సందేశం వస్తుంది, దాన్ని మనం షేర్ చేస్తే రేపు యూ మే బి ఎ టార్గెట్ ఆఫ్ ఇట్ కదా. అందువల్ల మన ఆ బాధ్యత ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఈ ప్యాసివ్ షేరింగ్ కల్చర్ ఉంటుంది. వచ్చిన ప్రతి విధవ మెసేజ్ను షేర్ చేస్తూ ఉంటారు కొంతమంది. అసలు అది లోపలికి వెళ్ళి చూడరు, అసలు అది ఏంటో కూడా చదవకుండా కూడా షేర్ చేస్తారు. అది షేరింగ్ అనేది ఒక ఇన్ఫెక్షియస్ కల్చర్గా మారిపోయింది. అందువల్ల మీరు ఏం షేర్ చేస్తున్నారు, మీరు ఏం చూస్తున్నారు, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది సెల్ఫ్ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.